వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి, తద్వారా 12 రాశులపై ఇవి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. 22వ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే 22 దగ్గర నుండి మిథున రాశిలోకి, అనగా ఇది కుజ స్తంభన, ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది. కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు, స్తంభిస్తూ ఉంటారు. అందువల్ల 22వ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు. కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి. అలాగే కేతు కన్యా రాశి యందు ఈ మాసం ప్రారంభంలో, అనగా 5వ తారీఖు నాడు మూల 1వ పాదంలోకి, అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. ఇక ఈ మాసంలోనే 15వ తారీఖు మకర సంక్రమణం, కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు. అలాగే ఈ మాసంలో శుక్రుడు 28వ తారీఖున మీనంలోకి సంచారం చేస్తున్నారు. అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు. మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు. పుష్యమాసమునందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పుష్యమాసంలో గృహప్రవేశాలు, గృహారంభాలు, వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ, శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు. దీన్ని శూన్యమాసము అన్నారు. మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత, అనగా 16వ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధను రాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత, డిసెంబర్ 16 నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహప్రవేశాలు కానీ చేయకూడదు. కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు. అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత, అంటే సంక్రాంతి నెల పట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు. మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు. దానికి కూడా ఏ విధమైన దోషం లేదు. కానీ దీన్ని శూన్యమాసము అంటారు. దాదాపుగా జనవరి నెలంతా కూడా పుష్యమాసమే ఉంటుంది. కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు. పుష్యే చాగ్ని భయం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది, బూడిదైపోతుంది అన్నారు. అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే గృహారంభ గృహప్రవేశాదే కాదు, ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు. అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు. అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు. అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది. కాబట్టి ఈ జనవరి నెల 15వ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక దానాదులు అవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది. కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి, జంగం వాళ్ళకి, బ్రాహ్మలకి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో, అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు, బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు. వారికి చక్కగా ఈ 15వ తారీఖు నాడు ఇవ్వవచ్చును. అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే, కుజస్తంభనం ప్రధానంగా ఈ రాశి వారికి ఇబ్బంది. అంటే కుజుడు అటు 22వ తారీఖు వరకు జన్మరాశిలో ఉన్న తర్వాత 12వ ఇంట్లోకి వెళ్ళినా పెద్ద ఏమి ఇబ్బంది, ప్రయోజనం ఏం లేదు, అంతా ఇబ్బందికరమైన పరిస్థితి. కుజస్తంభాన్ని ఇబ్బంది పెడుతోంది. అయితే 15వ తారీఖు వరకు షష్ఠ రవి, అంటే 6వ స్థానంలో రవి బుధులు యోగ్యమైన గ్రహాలుగా ఉంటారు. 15వ తారీఖు తర్వాత రవి మళ్ళీ సప్తమంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి రవి బలం కొంత తగ్గుతుంది. అలాగే ఈ మాసంలో 6, 8 స్థానాల్లో శుక్రబుధులు, బుధ శుక్రులు 6, 8 స్థానాల్లో బలంగా ఉంటారు. కాబట్టి అది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే వక్రించినటువంటి గురుడేమి కూడా అంత యోగ్యమైన గ్రహం కాదు. అంటే ప్రధానంగా ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారు 2 గ్రహాల మీద ఆధారపడి ఉండాలి. శుక్రుడు, బుధుడే, మధ్యలో యోగించేటువంటి చంద్రుడు. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ఉన్నాయి. మరి కుజస్తంభన వల్ల చాలా ఇబ్బంది కదా. ఎందుకంటే జ్వరం ఖడ్గవరణం చైవహ అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే గోవాజి గజ నాశంచ ధనధాన్యాది నాశకృత్
ప్రయాణ క్లేశమాప్నోతి అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఇక్కడ అటు అష్టమంలో ఉండేటువంటి శని కానీ, కుజస్తంభన దోషం కానీ, నవమ రాహువు కానీ ఏం చేస్తున్నారంటే నానాకార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం. ఇక్కడ ప్రధానంగా ఈ నెలంతా కనబడేది ఏంటి అంటే ఏ పని తలపెట్టినా అది వాయిదా పడుతూ ఉండడం కానీ, దానిలో ఆటంకాలు వస్తూ ఉండడం కానీ, లేదా మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా ముందుకు సాగకపోవడం కానీ ఇత్యాది విషయాలతోటే కొంత ఎక్కువగా అసహనానికి అసంతృప్తికి లోనవుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. అంటే తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఇవి కూడా అంత స్పీడ్గా ముందుకు సాగవు. అది ఒకటైతే రెండోది ఏంటి అంటే అనారోగ్య సమస్యలు. మరి అటు రవి సప్తమంలో ఉండి అష్టమంలో శని ఉన్నప్పుడు, కుజస్తంభన దోషం ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు కొంచెం పీడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం ఒకటినో, ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. దేనికి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది అంటే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అనేటువంటి దానిపై కర్కాటక రాశి వారు ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉండాలి. ఎందుకంటే మరటు కుజస్తంభన ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని ఉన్నది, కుజశనులకి మరలా షష్టాష్టకాలు ఉన్నాయి. అలాగే రవి సప్తమ స్థాన స్థితి ఉన్నది. సామంత జన విద్వేష అంటూ ఉన్నారు. దీనివల్ల అటు కర్కాటక రాశి వారికి, వారి యొక్క బంధువులకి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కర్కాటక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసమంతా కూడా అంటే ఈ నెలంతా కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఒకటి. రెండవది ఏంటి, పనుల్లో జాప్యం. ఏ పని ప్రారంభించినా అదంత తొందరగా ముందుకెళ్ళదు కాబట్టి అదొకటి ఇబ్బంది. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఎందుకంటే శుక్ర బుధ చంద్రులు అనుకూలంగా ఉన్నప్పుడు వారు లక్ష్మీ స్వరూపమైనటువంటి గ్రహాలు కాబట్టి ఆ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల మీకు ఆర్థికంగా అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పుకి ఈ మాసంలో అంత గొప్ప అవకాశాలు లేవు. చేతిలో ఏదైనా ఒక ఉద్యోగం ఉంటే దాన్ని వదిలిపెట్టడం అంత మంచిది కాదు. ఇంకోటి ఏదైనా ఉద్యోగం చేతిలోకి వస్తేనే కానీ చేస్తూ ఉన్న దాన్ని మాత్రం మానకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాపార పరంగా ఏదైనా విస్తరించి ఏదైనా వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభం చేద్దాం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి విషయాల్లో ఈ నెల అంత గొప్ప నెల కాదు. భూగృహాలకు సంబంధించినటువంటి విషయాలు, కోర్టు లావాదేవీలు ఇవన్నీ కూడా కొంత వెనక్కి వెళుతూ ఉంటాయి. కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాల్లోనే ఈ మాసం ఉండబోతూ ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే బలాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా రవి బలాన్ని పెంచుకోవాలి, కుజ బలాన్ని పెంచుకోవాలి, శని బలాన్ని పెంచుకోవాలి. ఆ మూడు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి శనివారం నాడు శివాలయానికి ప్రదోష కాలంలో అంటే సాయంత్రం పూట చీకటి పడుతూ ఉన్నప్పుడు వెళ్ళి దీపారాధన చేయడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, ఇవి రెండు చేయడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి చాలా మెరుగుపడుతుంది. ఈ ఫలితాల నుండి చాలా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ నెలలో మంగళవారాలు వస్తూ ఉంటాయి కదా, ప్రతి మంగళవారం వీలుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోండి. కుజస్తంభన దోషం తొలగిపోతుంది. స్వస్తి.